గాడిద ఎప్పుడు తన బతుకంతే దాని జీవితాన్ని మార్చుకుంటానని యేసు ప్రభు గాడిద పిల్లల్ని తీసుకురండి అని చెప్పాడు. అది ఎవరికి కావాలి? ప్రభుకి కావాలి. ఏసే గాడిద పిల్ల గాడిద, అబ్బా నా యేసు నన్ను రక్షించడని ఆ గాడిద కూడా సంతోషిస్తుంది. తెలుసా? సంతోషిస్తుంది లేదా? ఎప్పుడు మా యజమానుడు అక్కడే గడ్డి పెడతాడు, అక్కడే నీళ్ళు పెడతాడు, నాకు వేరే ప్రపంచమే లేదు. గాడిదకి ఘనత వచ్చింది. మనం కూడా గాడిద లాంటలు. మనం ఎక్కడ గొంగల పురుగులు అక్కలా ఉన్నట్టున్నాం. మనమే ఈ యేసు మనతట్లో మనమే బాధపడి కుంగిపోయి నలిగిపోయి నాల బాధలు నాల దుఃఖము రోగాలతో కొట్టుమిట్టలాడి అక్కడే ఏమైపోతున్నాము? కుంగిపోయి మరణం చెందుతున్నాం. ఎవరు? నేనే, నువ్వే. ఆ గాడిదే. దేవుని బిడ్డ, ఆ గాడిద నువ్వే, నేనే. విలువలేని గాడిదని విలువ ఇచ్చాడు. ఈరోజు పనికిరాని మన జీవితాలు, పనికిరాని గాడిదలో మనము ఆ గాడిదని ఒక ధనితకరంగా దేవుడు మార్చాడు. హల్లెలూయా! చూసారా? గమనించండి, బాగా అబ్జర్వ్ చేయండి. లోకంలో ఏమి ఎలా పనికిరాని ఉన్నాయి అలాంటి విషయాలు బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నాయి. చూడండి, మా పనికిరాని చెట్టు, ఫలమివ్వలేని చెట్టు మన చెట్టుతో పోల్చారు. ఆ చెట్టు మనం నాటాం, ఫలం రాకపోతే ఏం చేస్తాం? నరికి పాడేసి పొయ్యిలో వేస్తాం. కానీ ఈ గాడిద కూడా, ఆ గాడిద దేవుడు ఎందుకు పుట్టించాడని తన పని తనకు చేయాలి. ఏదో ఒక గాడిద పని గాడిద చేయాలి కదా. ఆ పని ఏదో ఒక పనికి ఉపయోగించాలి. గాడిదని ఉపయోగించుకుంటే యజమాను కట్టి గండి పెట్టి గాడిదకి కూడా బోరు కొట్టింది. నా బతికింది, ఇంకా వేరే ప్రపంచం చూస్తానా లేదా? మా యజమానుడు ఏటైనా నన్ను తీసుకెళ్తాడా లేదా? యజమానుడు ఏంటి తీసుకెళ్ళకుండా ఉంటే యేసయ్య డైరెక్ట్ గాడిదకి పిలిపించాడు. గాడిదే వచ్చాయి నా దగ్గర, నేను నీ మీదకి ఎక్కుతా, నీ ఈపు మీద ఎక్కి మనం ఇద్దరం ప్రయాణం చేద్దాం. చూడండి దేవుని. కానీ మన బతుకులు కూడా ఈరోజు సమస్యలతో, బాధలతో, దుఃఖంతో, అప్పుల పాలతో కట్టబడి ఉన్నాము. లోకములో ఎక్కడున్నాము? లోకములో శాంతి లేదు, సమాధానం లేదు, ప్రేమ లేదు. భార్య భర్త మీద, భర్త భార్య మీద ప్రేమ లేదు, పిల్లల మీద ప్రేమ లేదు. కట్టబడిన గాడిదలకి మనం కొట్టబిట్టలు ఆడుతున్నాం. ఎట్లా? పాపముతో, చెడ్డ అలవాట్లతో, అప్పులతో, బాధలతో, కష్టాలతో, గొడవలతో. దేవుని బిడ్డలు గమనించండి, రోగాలతో కొట్టబడుతున్నాం. నాకు బతికించేవాడు లేడా? రక్షించేవాడు లేడా? నన్ను బాగు చేసేవాడు లేడా అని ఒక్కవైపు వెనక తిరిగి చూస్తే యేసయ్య నీకు కనపడేటోడు. కానీ పాపం మార్గంలో నడుచుకుంటూ అపవాది చేతిలో చిక్కుకున్నావు. దేవుని బిడ్డ, సాతాను చేతులు చిక్కుకున్నావు. కానీ మనం ఏం చేయాలో తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చిక్కుకున్నారు. నమ్మలేని మహాఘోరంగా ఉంది. ఎలా ఉంది? మహాఘోరం. వార్తలు చూస్తే అర్థమవుతుంది నీకు. ఎలా ఉందంటే, ఒక్క తల్లి కన్న బిడ్డల్ని బిడ్డ కొడుకు ఏం చేసింది తెలుసా? విషం పూసి చంపేసింది. ఏమొచ్చిందో ఆ మ్యాటర్ చదువుతూ ఉంటే అక్కడ ఏముందంటే, ఆర్థిక ఇబ్బందులు ఉంటే మేము చచ్చిపోయినా, ఆమె కూడా చచ్చిపోయింది. చచ్చిందో బతికిందో తెలియదు. ఆర్థిక ఇబ్బందులతో చచ్చిపోతుంది. చూడండి, యేసు ప్రభు ఏమనంటే, నువ్వు కష్టపడి చెమట కార్చి నువ్వు ఆహారం పుచ్చుకోవాలని యేసు ప్రభు అన్నాడు. నువ్వు పని చేయలేని వాడు, చేత కాని వాడు, సోమరిపోతూ, తిరగబోతూ, తిండిపోతూ, తినటానికి ఉంటారు కానీ పని చేయరు. దేవుని బిడ్డలు గమనించాలి. కానీ మనం ఏం చేయాలి తెలుసా? ప్రతి భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా ఏం చేయాలంటే, నా దేవుడు చెప్పాడు, నువ్వు కష్టపడి చెమట కార్చి ఆహారం పుచ్చుకో, నన్ను ఆరాధించు, నన్ను గణపరచు. నువ్వు నన్ను ఆరాధిస్తూ బ్రతకాలి, నన్ను నమ్ముకుంటూ బ్రతకాలి, నాకు ప్రార్థన చేస్తూ నా కొరకు నువ్వు బ్రతకాలని యేసు ప్రభువు అన్నాడు. నువ్వు అలా ఉంటే
నేను నిన్ను కాపాడతా, నేను నిన్ను బ్రతికిస్తా, నేను నిన్ను సహాయం చేస్తా. అందుకని కుడి చెయ్యి పట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. ఈ కుడి చెయ్యి పట్టుకునేది ఆ యేషయ గ్రంథము 43వ అధ్యాయము. అక్కడ 3, 4 వచనాలు ఉంటాయి. చక్కటి మాట చూడండి, ఒకసారి చూడండి. చక్కటి మాట ఉంటుంది. యేషయ గ్రంథం కాదు, ఇర్మీయా గ్రంథం, యేషయ గ్రంథం ఉంటుంది. దేవుని బిడ్డలు గమనించండి. అందుకనే ఇక్కడ ఏమంటుందంటే మన రాజుని బట్టి, మరి యేసయ్యను బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి, బహు సంతోషించాలి. యేసయ్య గ్రంథమే 43 దొరికిందా? మరి మనము దేవుని సంతోషపెట్టాలి. దేవుని ఎందుకు సంతోషించాలి? అప్పుడే దేవుడు గొప్ప కార్యము జరిగిస్తాడు. దేవుని బిడ్డ, అందుకనే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుని బిడ్డ గమనించండి. ఇక్కడ ఇది కాదప్ప, దొరికింది కానీ ఇది కాదు. ఇర్మీయా గ్రంథమే అనిపిస్తుంది. దేవుని బిడ్డారా గమనించండి. దేవుడు అందుకనే ఆయన ఏంటంటే క్షమించేవాడు, మనల్ని క్షమిస్తాడు. ఆయన మనల్ని క్షమించి, మరి ఆయన క్షమించి మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు, సహాయం చేస్తాడు. దేవుని బిడ్డారా, అందుకనే మనం ఏం చేయాలంటే ఆయనకి ఒక దేవుడుగా మనం నమ్మి దేవునికి మహిమపరచాలి, దేవునికి ఘనపరచాలి, దేవునికి స్తుతించాలి. దేవుని బిడ్డారా గమనించాలి. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, అది అక్కడ కూడా కాదు, దొరకలే. అయితే అక్కడ ఏమంటాడంటే నీ కుడి చేయి పట్టుకొని ఆయన పైకెత్తుతున్నాడంట, నడిపిస్తున్నాడంట. దేవుని బిడ్డలు గమనించాలి. అందుకని ఇక్కడ ఏమంటాడంటే సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసించుడి. నీ రాజు నీతి పరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. యేసు ప్రభు ఈనాటి ప్రపంచంలో అందరి దగ్గర యేసు ప్రభు వార్త వినబడాలి. అందరు మన దేశంలో అన్ని రాష్ట్రాలు, అన్ని మూలాలు, అన్ని దిక్కులు యేసయ్య సువార్త వినపడాలి. యేసయ్య గురించి మనం చెప్పాలి. మన దేవుడు రాజులకు రాజు, ప్రభులు ప్రభు. ఆ యేసు నీ దగ్గరికి వస్తున్నారు. కట్టబడిన గాడిద పిల్లని విడిపించడానికి యేసయ్య వస్తున్నాడు. ఆ గాడిదే నీవే, ఆ గాడిదే నేనే. ఆ గాడిదను ఒక రూపాంతరంగా మార్చడానికి యేసయ్య వస్తున్నాడు. ఆ గాడిదకి ఘనత వచ్చేలాగ, ధనిత వచ్చేలాగా యేసయ్య నన్ను తీర్చిదిద్దటానికి ఆయన వస్తున్నాడు. దేవుని బిడ్డలు గమనించాలి. అందుకేనంటే ఒక దొంగని క్షమించిన దేవుడు, నీ ఎంత ఘోర పాపమున్నా, ఎంత నువ్వు దుర్మార్గుడు అయినా, ఎంత తాగబోతాయినా, ఎంత రౌడీ అయినా, దేవుడు నిన్ను క్షమించగలే దేవుడు. క్షమిస్తాడు, నీకు కాపాడుతాడు, నీకు బాగు చేస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డ గమనించు. ఈరోజు మనం ఒక దేవుడుగా నువ్వు ఒక దొంగ, కుడిపక్క దొంగ, మరి చెప్పినట్టు నువ్వు ఒప్పుకుంటున్నావా? మహిమపరుచుకుంటున్నావా? ఆరాధిస్తే దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు, నీకు కాపరిగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. ఇమానుయేలు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డ గమనించండి, ఎంత మంచి దేవుడు. నేను ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డ కానీ మనము దేవునికి ఒక దేవుడుగా నమ్మి దేవునికి ఆరాధించాలి. దొంగని ఎలా క్షమించాలి? అది దేవుని ప్రేమ, దేవుని గుణలక్షణం. అందుకని ఆ ప్రజలందరినీ ప్రేమించారు. ఎందుకు ప్రేమించారు? ఆ ప్రజల్ని అందరినీ ప్రేమించి ఆయన క్షమించాడు.
అందరు రక్షించబడాలి, అందరు మారుమనసు పొందాలి. నా ప్రజలు, నా పిల్లలు, బంగారం కంటే మనం ఎక్కువ దేవునికి విలువైన వారం. బంగారం కంటే దేవుని మనం ఎక్కువ విలువైన వారము. అందుకని దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలు గమనించాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే మనం అందుకనే సియోను నివాసులారా, సియోను నివాసులారా అంటే మనమే. యెరూషలేము నివాసులారా ఉల్లాసించుడి, మనమే. దేవుని బిడ్డలారా, యెరూషలేము నివాసులు మనం. అందుకనే నువ్వు నీ నివాసములో, నీ మందిరంలో, నీ గ్రామంలో, నీ కుటుంబాల్లో దేవుని బహుగా సంతోషించు. దేవుని సంతోషంతో దేవునికి ఆరాధించు, దేవుని గణపరచు, దేవుని మాయపరచు. దేవుడు నీకు ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకెళ్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీకు బలపరుస్తాడు, దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డరా గమనించండి, ఆ దేవుడు సహాయకుడుగా ఉంటున్నాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా నీకు నాకు సహాయం చేస్తాడు. అందుకని ఇక్కడ ఏమంటుంది చూద్దాం. అందుకని అక్కడ ఏమంటుంది చూడండి, నీ రాజు నీతిమంతుడు, నీ రాజు నీతిపరుడు. చూచారా, మన రాజు నీతిపరుడు. ఈరోజు నువ్వు నీతిగా ఉంటున్నావా? నీతిగా ఉంటే నువ్వు క్షమించగలుగుతావు. యథార్థంగా ఉంటున్నావా? ఇతరుల మీద పడి ఏడుస్తున్నావా? అసూయ పడుతున్నావా? కుళ్ళుతున్నావా? కుట్రంతున్నావా? దేవుని బిడ్డ అలా ఉండకూడదు. మన యేసు రాజు నీతిపరుడు. నువ్వు నేను నీతిపరుడుగా ఉండాలి. క్షమించే గుణం కలిగి ఉండాలి మొదటి. రెండోది ఏంటంటే మనము దేవుణ్ణి దేవుడిగా ఒప్పుకోవాలి. ఆ దొంగ దేవుణ్ణి దేవుడిగా ఒప్పుకున్నాడు. కుడి పక్క దొంగ దేవుని మహిమపరచాడు, దేవుని ప్రార్థించాడు, ప్రభువా నాకు ఇప్పుడే రక్షించు అన్నాడు. రక్షించబడ్డాడు. ఇప్పుడే నిత్యముగా ఎక్కడ ఉంటావు? ప్రదేశంలో నాతో ఉంటావు అన్నాడు దేవుని బిడ్డ. అందుకనే దేవుని బిడ్డలు గమనించాలి. అందుకనే ఇక్కడ మూడోది ఏమంటే మనం ఏం చేయాలి తెలుసా? బహుగా సంతోషించి దేవుణ్ణి ఆరాధించాలి. ఎల్లప్పుడూ సంతోషించుడు అన్నాడు. ఎక్కడ? దేవుని యందు మనం సంతోషించాలి, దేవుని యందు ఆరాధించాలి, దేవుని గణపరచాలి, దేవుని మాయపరచాలి. నువ్వు దేవుని ఎంత దేవునికి ఆరాధిస్తావు, ఎంత దేవుని మాయపరచావు, అంత నీకు దేవుడు సంతోష భర్తులుగా నిన్ను మార్చి తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా దేవుని బిడ్డలు. అందుకనే మన పనికి రాని నా జీవితాన్ని ప్రభువా నన్ను తీర్చిదిద్దావు, కాపాడావు, సహాయం చేశావు తండ్రి, నీకు కృతజ్ఞతలని మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకనే నాలుగోది ఏమంటే నీతిపరుడుగా ఉండాలి. నీ రాజు నీతిమంతుడు, నీతిపరుడు, నీతిశూరుడు. మనం కూడా నీతి సూర్యులాగా ఉండాలి. మనం కూడా వెలుగుగా ఉండాలి. మనం కూడా నీతిమంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి. దేవుని బిడ్డలు గమనించండి, అంత మంచి మాట. అందుకే నేను దేవుని బిడ్డలు గమనించాను. నాలుగో నీతిపరుడుగా ఉండాలి. నీతిపరుడు, ఆ నీతిపరుడుగా ఉండాలి. అందుకనే దేవుడు ఏంటంటే మనం నమ్ముకున్న నీతిగా ఉండాలి, నీతిగా ఉండాలి దేవుని బిడ్డలు. అందుకే ఏం చేస్తున్నానంటే ఆ నీతిపరుడు ఏం చేస్తున్నానంటే రక్షణ గలవాడు దీనుడై గాడిద పిల్ల మీద ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎవరి యొద్దకు వస్తున్నాడు? నీ యొద్దకు వస్తున్నాడు. యేసయ్య ఆల్రెడీగా మన యొద్దకు వచ్చాడు, నీతో నా దగ్గర ఉన్నాడు. దేవుని బిడ్డలు గమనించండి. కానీ మనం ఏం చేయాలంటే మనం ఆ గాడిద నేనే ప్రభువా, గాడిద మనము, యేసు ప్రభు మన మీదికి రావాలి, నాలో ఉండాలి, నా హృదయంలోనే ఉండాలి, నా మనసులో ఉండాలి, నా మైండ్లో ఉండాలి అని నువ్వెప్పుడు దేవుని యేసు ప్రభు దేవుని దేవుడిగా నువ్వు ఆరాధిస్తావు, అప్పుడు ఆ దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు, నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాడు, నీ జీవితాన్ని ఐశ్వర్యంగా మారుస్తాడు, నీ జీవితాన్ని, నీ బ్రతుకుల్ని ఉన్నత స్థితిలోనికి తీర్చిదిద్ది నీకు నిలబెడతాడు. హల్లెలూయా దేవుని బిడ్డారా.
ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం.